హోంగార్డుల జీతాలు ఇది ఒక్కటి చెప్పాలి నేను మీకు. మొన్న ఎక్కడికో పోయినా నేను, ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు, కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు నాకు. ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన ఎట్లున్నారు తమ్ముడు అన్న, కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు, మాకు దేవుడు అన్న ఆయన, ఎందుకు కొట్టిరో మరి నాకు తెలియదు కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న, ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే, మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుండే, పోలీసు వాళ్ళతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే, మాకు 9,000 ఉన్నదాన్ని 3 రెట్లు పెంచి అలా 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పిఆర్సీ వర్తింపజేయలే ఎవరు, కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇలా ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇయ్యక తప్పదు.